హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ఈ వీడియోలో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దామా. అప్పటికప్పుడు పిండి కలిపి చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశలను ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు మేము ఎప్పుడూ అడిగేదే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు శ్రీ టు బి ఛానల్. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. అదే ఉప్మా రవ్వనండి. దీంతో పాటుగా 2 స్పూన్ల అటుకులను తీసుకోవాలి. ఇవి లావు అటుకులైనా పర్వాలేదు, పల్చటి అటుకులైనా పర్వాలేదు, ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. అలాగే దీనిలోకి 2 స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. 1 స్పూను శనగపిండిని తీసుకోండి. వీటితో పాటుగా 1 స్పూను పంచదారను తీసుకోండి. పంచదార ఆప్షనల్ అండి, కాకపోతే వేస్తే మాత్రం దోశ రంగు రుచి చాలా బాగుంటుంది. మిక్సీ జార్కి మూత పెట్టేసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి ఎంత మెత్తగా ఉంటే దోశలు అంత బాగుంటాయండి. వీలైనంత మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి కొద్దిగా పులిసిన పెరుగును తీసుకోండి. పెరుగు బాగా పులిస్తే అంత బాగోదండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. వీటిని బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి పిండిని కాస్త దోశ పిండి కంటే కాస్త గట్టిగానే ఉండేలాగా కలుపుకోండి. మరి ముందే ఎక్కువ నీళ్లు పోసేసుకోకండి, కాస్త గట్టిగానే కలిపితే బాగుంటుంది. ఇలా కలిపిన పిండి మీద ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అడ్జస్ట్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూసారా, పిండి కాస్త గట్టిపడింది కానీ చాలా చక్కగా కుదిరిందండి. దీనిలోకి ఒక 1/2 స్పూన్ వంట సోడాని తీసుకోండి. పిండి గట్టిగా ఉంది కదా, కాస్త నీళ్లు పోసి దోశ పిండి కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి. పిండిని ఎక్కువ నీళ్ళగా చేసుకోకండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసి పెనాన్ని గ్రీస్ చేసుకోవాలి. తర్వాత పిండిని బాగా కలిపి పెనం మీద వేసి చాలా నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటే కనుక దోశలు చాలా చక్కగా వస్తాయండి. చాలా పెద్దవిగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. దోశ బాగా కాలిన తర్వాత అంచులు వెంబడి తీస్తే కనుక చాలా ఈజీగా దోశలు వచ్చేస్తాయి. చూసారా, రంగు ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మరో దోశను వేసుకోవాలండి. దోశ వేసిన ప్రతిసారి మాత్రం పిండిని కలిపి వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే కనుక పెద్ద దోశలైనా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసేయచ్చండి ఈ ఇన్స్టెంట్ దోశల్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.